తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పంచముఖ హనుమత్ ఉపాసకులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం. ఈ నెల 27వ తేదీన అంటే ఎల్లుండే మనకి శని త్రయోదశి అయితే రాబోతుంది గురువు గారు. శని త్రయోదశి రోజు ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే ఈ ఎవరైతే శని అనుగ్రహంతో బాధపడుతున్నారో వారి శని నుండి విముక్తి కలగాలంటే ఆ రోజు ఏ పరిహారం చేయాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. శని త్రయోదశి సహజంగా శని త్రయోదశి శనివారము త్రయోదశి వచ్చింది అంటే శని త్రయోదశి అనేటువంటి దీంతో మనం శనేశ్వరుడికి పూజలు చేసుకోవాలి అనేటువంటిది చెప్తాం. జనరల్గా ఏమిటి అంటే ఏలనాటి శని ప్రభావం ఉన్న అర్ధాష్టమ శని అనేటువంటిది ఉండినా లేదా లగ్నములో శని ఉండి విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి కష్టము ఉండి ఎంత శ్రమ పడినా మనకు సరైనటువంటి ఫలితం రాలేదు అని అనుకునేటువంటి వాళ్ళకైనా ఆలోచన చేసి ఒక నిర్ణయం అనేది చేసుకోవాలి. నిజానికి శనేశ్వరుడి యొక్క ప్రభావము, ఏలినాటి శని ప్రభావము ఇది ఉంది. శని మహాదశ యోగము నడుస్తూ ఉండేటువంటి వాళ్ళకైనా జాతక ప్రకారంగా, ఎందుకంటే మనిషి శారీరకమైనటువంటి ఇదితో కష్టపడక తప్పదు, సంపాదించుకోక తప్పదు. ఎప్పుడైనా కష్టే ఫలి అన్నారు. శనేశ్వరుడు ఒక్కొక్కసారి తీసుకువెళితే ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళతాడు, లేదా అన్నీ ఉండినా క్షణకాలంలో అన్నీ పోగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి చేస్తాడు శనేశ్వరుడి యొక్క ప్రభావం. ఎందుకంటే ఎంత శ్రమపడి మనం ఎంతో కాలం నుంచి శ్రమపడి చేసుకుంటూ వస్తామో ఒక్కసారిగా బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి దానిలకు ఈ శని త్రయోదశి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధానముగా చెప్పబడుతుంది. అయితే ఆ రోజు పాటించాల్సినటువంటిది ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసాం. నిజానికి శని త్రయోదశి నాడు మనము మామూలుగా ఈ నల్లగుడ్డ, నువ్వుల నూనె ఇవన్నీ తీసుకువెళ్ళి శనేశ్వరుడి దగ్గర శనికి తైలాభిషేకం చేసుకోవటం అనేటువంటిది ఒక సాంప్రదాయముగా మనం చెప్తూ ఉన్నాం. ఇవి జనరల్గా చెప్తాం సహజంగా. కానీ ఆ రోజు మామూలుగా శని త్రయోదశి నాడు ఉదయము నుంచి మళ్ళీ సూర్యోదయాత్ పూర్వము వరకు కూడా, ఎందుకంటే ఉదయం వారం అని అన్నాడు శాస్త్రములో. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ రేపు ఉదయం వరకు చూసుకుంటే అదే వారమే ఉంటుంది అని ఆలోచన. ఆ రోజు సూర్యుడు ఉదయించడం మళ్ళీ వేరే వారం. మనం ఏదో రాత్రి 12 దాటంగానే మరుసటి రోజు కింది కానీ లెక్కేసుకుంటాం. కానీ ఉదయించేటప్పుడు ఏం వారం అనేది చూసుకుంటాం. అలా ఈ ముందు రోజు నుంచి శని త్రయోదశి నాడు ఉదయం నుంచి మళ్ళీ సూర్యుడు ఉదయించేంత వరకు కూడా వాళ్ళ దగ్గర ఒక నల్లటి బట్ట దగ్గర పెట్టుకోవటం. దగ్గరనే ఆ నల్లటి బట్ట దగ్గర ఏం చేయనక్కర్లేదు. నల్లటి బట్ట దగ్గర పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం, ఎందుకంటే శనికి సూర్యుడు తండ్రి రవి, శనివారం అయిపోతే మరుసటి రోజు ఆదివారం వస్తుంది. ఆ ఆదివారం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇది తీసుకువెళ్ళి సూర్య భగవానుడి యొక్క విగ్రహం దగ్గర పెట్టడం. నవగ్రహాల దగ్గర నల్లటి బట్ట పెట్టి సూర్యుడు నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చేస్తే వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. సూర్యుడి యొక్క అనుగ్రహము మేలు జరుగుతుంది. అనారోగ్యవంతులకు ఆరోగ్యము, శారీరక శ్రమ ఉండేటువంటి ఇబ్బందులు పడుతుండేటువంటి వాళ్లకు మేలు జరగటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇది తైలాభిషేకం చేసుకోవడము, శనేశ్వరుడికి పూజ చేయటము, ఇవన్నీ ఒక ఎత్తు. నల్లగుడ్డ అనేటువంటిది దగ్గర పెట్టుకొని అది తీసుకువెళ్ళి ఎప్పుడైతే సూర్యుడు తండ్రి యొక్క పాదాల దగ్గర పెడుతున్నాం, మనం చేసిన తప్పులు తండ్రి దగ్గర ఒప్పుకున్నట్టే కదా, నన్ను క్షమించు అని కోరుకున్నట్టు కదా. అలా శనేశ్వరుడికి సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఆ క్లాత్ మన దగ్గర పెట్టుకోవాలి, మన జేబులో పెట్టుకోవాలి. పెట్టుకొని రాత్రి కూడా పడుకోవాలి. పడుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తీసుకువెళ్ళి సూర్యుడి దగ్గర పెట్టేసి ఒక ప్రదక్షిణ చేసి ప్రత్యక్ష నారాయణ స్వామి ఆకాశంలో సూర్యుడు ఉంటాడు. సూర్యుడు అంటే అక్కడ విగ్రహానికి ఒకసారి అక్కడ చెప్పుకోవడం. అక్కడ ఒక్కసారి సూర్యభగవాన్ని తలుచుకొని తండ్రి నా పాపాలు పోగొట్టు అని ఒక్కసారి అనుకుంటే వేరే మంత్రం ఏం అక్కర్లేదు. చెప్పుకుంటే ఆదిత్య హృదయం లేకపోతే ఇంకొకటి ఇలాంటి సూర్యుడిది ఏదైనా చెప్పుకోవచ్చు. ఆదిత్యాయ చ శోభాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనంపెశ్వరాహవే కేతవే నమః కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి చెప్పుకొని సూర్యుడికి నమస్కారం చేసుకుని వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే వాళ్లకు ఖచ్చితంగా దోషము పరిహారం అనేది జరిగిపోతుంది అనేది చెప్పగలరు.
సో ముఖ్యంగా శని త్రయోదశి రోజు ఏం చేయాలనేది చాలా చక్కటి పరిహారం చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. జయోస్తు.